డే 3 ఆఫ్ గోయింగ్ కేదార్నాథ్. ఈరోజు మేము త్రియోగి నారాయణలో ఉన్నాం. నైట్ దర్శనం చేసుకున్నాం. సో ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ సోన్ ప్రయాగ్కి వెళ్ళి సోన్ ప్రయాగ్ నుంచి ట్రెక్కింగ్ స్టార్ట్ చేయాలి. సో మేము ఇంకా ఫ్రెష్ కాలేదు. ఇక్కడ త్రియోగి నారాయణ టెంపుల్ బ్యాక్ సైడ్ ఒక ఇట్లా మౌంటైన్స్ అన్నీ కనిపిస్తాయి, మస్తు ఉంటాయి కదా. సో అక్కడికి వెళ్తున్నాం, మామూలుగా ఫొటోస్ వగేరా క్లిక్ చేయడానికి వెళ్తున్నాం మేము ఇప్పుడు. సో అది కూడా నేను మీకు చూపిస్తాను, చూడండి. ఇదే మా రూమ్ నైట్ వచ్చి తీసుకున్నాం మేము. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ బిల్డింగ్ మీద ఉండే, ఈ బిల్డింగ్ మీదకి ఎక్కితే అక్కడ నుంచి మౌంటైన్స్ అంతా లైన్గా కనిపిస్తాయి. సో లాస్ట్ టైం ఈ రూమ్ మాకు ఈ సైడ్ దొరకలే, ఈసారి ఈ రూమ్ దొరికింది మాకు. వెదర్ చూడండి ఎంత మస్తుందో. త్రియోగి నారాయణలో ఇటు టెంపుల్ ఇక్కడ మధ్యలో ఉంటుంది. టెంపుల్ నుంచి ఇటు సైడ్ కొంచెం ముంగడికి వస్తే ఈ వ్యూ పాయింట్ ఇక్కడ నుంచి అవన్నీ మౌంటైన్స్, ఇవన్నీ మన నార్మల్ చెట్లు ఉండే మౌంటైన్స్ కదా. ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకుంటే మీరు మొత్తం గ్లేషియర్స్ అవన్నీ. యాక్చువల్గా ఇవి ఇప్పుడు కొంచెం బ్లాక్గా ఉన్నాయి, కానీ నార్మల్ టైంలో ఇది మొత్తం వైట్ స్నో పడి గ్లేషియర్ ఉంటుంది. ఇది మొత్తం ఇటు సైడ్ ఇక్కడ బ్లాక్ మౌంటైన్ నుంచి అక్కడ లాస్ట్ కొంచెం చిన్న మౌంటైన్స్ కనిపిస్తున్నాయి వైట్ కలర్, అక్కడ వరకు మొత్తం మంచిగా పడి ఉంటుంది. నార్మల్గా చలికాలంలో ఈ ఊర్లో కూడా మొత్తం మంచు పడుతుంది. సో ఇప్పుడు ఇక్కడ మంచు లేదు, కానీ చలికాలంలో ఈ ఊరు కూడా మొత్తం మంచు పడుతుంది. త్రియోగి నారాయణ టెంపుల్ చాలా ఉంటుంది, కానీ మంచు పడుతుంది. త్రియోగి నారాయణ టెంపుల్ బంద్ కాదు ఇప్పటికీ. సో ఇక్కడ విజిట్ అయితే చలికాలంలో విజిట్ అయితే ఇంకా మస్తు ఉంటుంది ఇక్కడ. సో ఇప్పుడు మేము కొంచెం ఫోటోలు దిగాలి. ఫోటోలు దిగి మేము ఇక్కడ నుంచి మళ్ళీ కిందికి సోన్ ప్రయాగ్ బయలుదేరి గౌరీకుండ్ నుంచి ట్రెక్కింగ్ స్టార్ట్ చేయాలి. సో ఇక్కడ నుంచి మేము ఇప్పుడు తోసి గావ్ అని ఇక్కడ దగ్గర, అంటే త్రియోగి నారాయణ టెంపుల్కి దగ్గర తోసి గావ్ ఉంటుంది. ఇటు సైడ్ బ్యాక్ సైడ్ గుట్టల నుంచి, అటు గుట్టల నుంచి ఒక రోడ్ ఉన్నది చూడ, రోడ్ నుంచి తోసి గావ్. ఇది కూడా ఇండియాస్ ఒక లాస్ట్ విలేజ్. అంటే మనకు ఇండియాలో ఈ కొండల తర్వాత చైనా బార్డర్ ఉంది. ఈ కొండలు అయిపోయినాక చైనా బార్డర్ ఉన్నది. సో ఇక్కడ మనకు లాస్ట్ విలేజ్ తోసి గావ్. ఇక్కడ చూడండి, ఇక్కడ యాపిల్స్ చెట్లు ఉన్నాయి. ఇది యాపిల్ చెట్టు, 2 యాపిల్స్ ఉన్నాయి చెట్టుకి. విలేజ్ ఆమె చూడండి, మా కోసం యాపిల్ తెంపడానికి పోతుంది. అక్కడ నుంచి యాపిల్ తెంపుతుంది చూడండి ఆమె. మా కోసం యాపిల్స్ తెంపుకొస్తుంది ఆమె. ఇవన్నీ యాపిల్స్ చెట్లు. ఇక్కడ యాపిల్స్ కనిపిస్తున్నాయి మీకు. ఇక్కడ యాపిల్స్ ఉన్నాయి, చిన్న ఉన్నాయి యాపిల్స్, కానీ ఫ్రెష్ యాపిల్స్ చెట్టు నుంచి తీసుకున్నాం ఇప్పుడు యాపిల్స్ మనం. ఫ్రెండ్స్ యాపిల్స్ పట్టుకొచ్చింది చూడండి. ఇక్కడ చెట్టు నుంచి తెప్పిన యాపిల్స్ ఇవి. ఇప్పుడు ఇక్కడ ఫ్రెష్గా చెట్టు నుంచి తెప్పిన యాపిల్స్. ఈ చెట్టుకి యాపిల్స్ ఉన్నాయి చూడండి, ఎన్ని యాపిల్స్ ఉన్నాయి చూడండి చెట్టుకి. ఇవాళ కాయలు కనిపించే అన్ని యాపిల్స్, కానీ చిన్న యాపిల్స్ ఉన్నాయి. ఇవన్నీ చిన్న యాపిల్స్. కింద సైడ్ ఉన్న వల్ల మేము తెంపుకున్నాం. ఇక్కడ ఈ చెట్టు బగ్గు ఉన్నాయి, కానీ అడిగి పోవడానికి స్పేస్ లేదు. కొంచెం ఎక్కచ్చు కానీ ఎందుకని ఇప్పుడు.
పైన చెట్లు ఉన్నాయిగా, అక్కడ నుంచి నేను ఇప్పుడు కాయలు నింపడానికి పోతున్నా. వచ్చిండు వాడు జారిపడ్డాడు. అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా. ఇక్కడ నుంచి వెదర్ చూడండి ఎట్లున్నది. ఇప్పుడు అంతా తిరగడం అంతా అయిపోయింది. ఫొటోస్ దిగినాం, రీల్స్ చేసినాం, యాపిల్స్ తెంపుకొని తిన్నాం. ఇగో ఇక్కడ ఇంకా ఇదేమో ఫ్రూట్ ఉంది, అది తెంపుకొచ్చుకున్నాం. ఇప్పుడు ఈ వెదర్లో ఒక మంచి కాఫీ తాగాలనిపించింది. సో కాఫీ తీసుకున్నాం. కాఫీ తీసుకొని కూర్చున్నాం. ఇది అయిపోయిన దాకా వెళ్ళి ప్యాకప్ చేసుకొని కేదార్నాథ్ కోసం బయలుదేరడం ఉంటుంది. సో స్టే ట్యూన్ ఫర్ కేదార్నాథ్ ఆల్సో, కేదార్నాథ్ ట్రెక్. సో ఇప్పుడు రూమ్కి వచ్చేసినాం. మేము రూమ్కి వచ్చేసి కొంచెం మొత్తం ప్యాకప్ చేసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ జీప్ పట్టుకొని కిందికి వెళ్ళి అక్కడ నుంచి ట్రెక్ స్టార్ట్ చేస్తాం. చూస్తుండండి. ఇప్పుడు మేము ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం. ఫ్రెష్ అప్ అయినాం, ప్యాకింగ్ వికింగ్ అన్నీ అయిపోయినాయి. సో ఇదే మా హోటల్. మేము ఇక్కడ నుంచి కేదార్నాథ్ బయలుదేరుతున్నాం ఇప్పుడు. సో ఇక మా రూమ్ నుంచి వ్యూ పొద్దున ఇంకా మంచిగా ఉండే వ్యూ. ఇప్పుడు కొంచెం ఎండ స్టార్ట్ అయింది కాబట్టి వ్యూ కొంచెం తగ్గింది. సో మేము ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ నుంచి కేదార్నాథ్ వెళ్ళి కిందికి సోన్ప్రయాగ్ వెళ్ళి ఫస్ట్ ఏమన్నా తిని అక్కడ నుంచి గౌరీకుండ్ బయలుదేరి అక్కడ నుంచి మళ్ళీ ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఇట్లాంటి మ్యాక్స్లు ఉంటాయి. కింది వరకు మనకు సోన్ప్రయాగ్ వరకు దింపుతాయి. ఈచ్ పర్సన్ 100 రూపీస్ తీసుకుంటారు. కిందికి వెళ్ళడానికి కార్ దొరికింది. ఈ కార్లో వెళ్తాం కిందికి. ఆల్రెడీ అంటే 2 పర్సన్స్ వాళ్ళ కార్లో వచ్చిన 2 పర్సన్స్ టెంపుల్ దర్శనం చేసుకోనికి వెళ్ళిళ్ళు. సో వాళ్ళు కూడా వచ్చినాక వాళ్ళిద్దరం మేము 5 ఈ కార్లో సోన్ప్రయాగ్ వరకు వెళ్దాం. సోన్ప్రయాగ్ రీచ్ అయినాం. ఇప్పుడే సోన్ప్రయాగ్ రీచ్ అయ్యి ఒక రెయిన్ కోట్ తీసుకున్నాం. ఒకటి మక్మల్ లాంటిది మీద కప్పుకున్న కూడా కావాలంటే అది తీసుకున్నాం. సో ఇక్కడ నుంచి ఇప్పుడు మేము టిఫిన్ చేయాలి. ఫస్ట్ టిఫిన్ చేసి బయలుదేరుతాం. ఇప్పుడు మా వాళ్ళు ఇంకేమో షాపింగ్ చేస్తారు. ఇక్కడ నుంచి స్టార్ట్ అంటే జీవులు మేము ఎక్కడ దిగామో అక్కడికి లాస్ట్. ఇక్కడ టిఫిన్ చేయాలి, ఏమని చేయాలంటే ఇక్కడే చేయాలి. ఇక్కడ నుంచే లాస్ట్. ఇక మేము ఇప్పుడు ఇక్కడ టిఫిన్ చేసి బయలుదేరుతాం. అంటే ఒక 2 కట్టెలు కూడా తీసుకోవాలి. మా వాళ్ళకి ఎక్కడానికి కట్టెలు కూడా ఉండాలి. ఎందుకంటే లాస్ట్ టైం నేను కట్టెలు మనకేం అవసరం అనుకున్నా కానీ మధ్యలోకి ఏనాక అర్థమైంది కట్టె అనేది ఎంత అవసరం. పైకి ఎక్కేటప్పుడు కింది బేస్ మనకి ఎంత గట్టి పెడితే అంత జల్లి ఎక్కగలుగుతాం అనేది లాస్ట్ టైం అర్థమైంది. అసలు కట్టె ఈసారి తప్పకుండా తీసుకుంటా నేను.
ఇది సోన్ ప్రయాగ్లా అంటే ఇక్కడ నుంచి ఇల్లులు కొంచెం లాస్ట్ అన్నట్టు ఇక్కడ నుంచి ఇక గుట్టలు స్టార్ట్ అవుతాయి. ఇక్కడ మనకి హోటల్స్ తినడానికి అన్నీ ఉంటాయి. ఇది కనిపిస్తుంది కదా రేకుల షెడ్, అక్కడ మన పర్మిషన్ చెక్ అవుతుంది. మనం కింద రిజిస్ట్రేషన్ చేయించుకున్నామా, ఆ రిజిస్ట్రేషన్ ఇక్కడ చెక్ అవుతుంది. రిజిస్ట్రేషన్ చెక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ నుంచి లోపలికి అలౌ చేస్తారు. ఇప్పుడే రిజిస్ట్రేషన్ చెక్ అయిపోయింది, బయలుదేరినాం. ఇక్కడ నుంచి ఒక 500-600 మీటర్స్ ముంగడికి నడిచి అక్కడ నుంచి గవర్నమెంట్ జీప్స్ ఉంటాయి. 50 రూపీస్ ఈచ్ పర్సన్ తీసుకుంటారు. సో మేము అక్కడికి వాక్ చేసుకుంటూ వెళ్తున్నాం. వాక్ చేసి అక్కడ నుంచి జీప్ పట్టుకొని వెళ్ళాలి మళ్ళీ లొకేషన్. ఈ ఫ్లాగ్స్ కట్టడానికి తనలాడుతుర్రు మా వాళ్ళు. ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాం ఇక్కడ నుంచి. ఈ జీప్లో ఆల్రెడీ కూర్చున్నాం మేము. ఇది డైరెక్ట్ మాకు గౌరీకుండలో ఇచ్చి పెడుతుంది. గౌరీకుండ నుంచి డైరెక్ట్ ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతాం. ఇక్కడ తిందాం అనుకున్నాం కానీ తినలేదు. సో మేము గౌరీకుండలో తింటాం. గౌరీకుండలో తినేసి స్టార్ట్ అవుతాం. ఇప్పుడు మేము గౌరీకుండ రీచ్ అయినాం. గౌరీకుండ యాక్చువల్ కొంచెం రష్ ఉంది. ఇక్కడ లైన్గా వచ్చిన జీప్లన్నీ లైన్గా ఆగిపోయినాయి. మమ్మల్ని కొంచెం వెనకకే వదిలేసిండు. సో ఇక్కడ నుంచి మేము కొంచెం ముంగటికి వెళ్ళి, అంటే పార్కింగ్ ప్లేస్ కొంచెం ఒక 500 మీటర్స్ ఉంది. ఆ 500 మీటర్స్ వెళ్ళి అక్కడ మేము తినాలి ఏమన్నా. ఫస్ట్ తినేసి ఇక ట్రెక్కింగ్ స్టార్ట్ చేయాలి. ఇక్కడ నుంచి లొకేషన్స్ ఇవ్వండి. ఇది గౌరీగుండ్ పార్కింగ్ స్టాప్. ఇక్కడికి అన్ని స్టాప్ అవుతాయి అన్నట్టు. ఇక్కడికి జీప్లు ఇట్లా ఇక్కడనే స్టాప్ అవుతాయి అన్ని. ఇక్కడ నుంచి కంప్లీట్గా ట్రెక్కింగ్ ఉంటుంది. ఇక్కడ కన్నా ముందరికి కార్లు బండ్లు ఏవి పోవు. ఇక్కడ నుంచి ఇక కంప్లీట్ ఇక్కడ నుంచి బై వాకే వెళ్ళాలి మనం. సో మీరు కొంతమంది ఎందుకంటే కార్లు ఎక్కినప్పుడు కార్లు పడక బస్సులు పడక కింద నుంచి తినకుండా వస్తారు, కడుపు ఖాళీగా పెట్టుకొని వస్తారు. కానీ వాళ్ళ కోసం ఇక్కడ గౌరీకుండలో కూడా తినడానికి ఉంటుంది. పైన కూడా ఎక్కేటప్పుడు ప్రతి ఒక్క జగలో మ్యాగీ అది అన్నీ ఉంటాయి. కానీ రైస్ అట్లా ఏమన్నా చపాతీ తినాలి అనుకుంటే ఈ గౌరీకుండలో ఇక్కడ మంచిగా ఉంటుంది. ఫుడ్ కొంచెం బెటర్ కాస్ట్, అంటే బెటర్ కాస్టింగ్, బెటర్ టేస్ట్, బెటర్ అన్నీ బెటర్ ఉంటుంది ఇక్కడ. ఈ హోటల్స్లో చాలా బాగుంటుంది ఇక్కడ. సో ఇక్కడ తిని ఇక్కడ నుంచి ట్రెక్ స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడ నుంచి ట్రెక్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ తినేసి తిన్న తరిగేదాకా ట్రెక్ చేయొచ్చు. మేము ఇప్పుడు ఈ హోటల్లోకి వచ్చినాం తినడానికి. ఈ హోటల్లో తిని ఇక్కడ నుంచి బయలుదేరాం. గౌరీకుండలో ఇప్పుడు తినడానికి ఇక్కడ ఈ హోటల్లో ఆగినాం. సో మీరు ఎక్కువ లగేజ్ పట్టుకొచ్చుకుంటే ఇక్కడ ఈ హోటల్లో లగేజ్ మీద పెట్టేసి మీకు అవసరం ఉన్నాయి మాత్రమే ఇక్కడ నుంచి పట్టుకోవచ్చు. ఏమైనా ఇంపార్టెంట్ ఉంటే పట్టుకెళ్ళండి, లేదా మీ బట్టలు ఓన్లీ బట్టలు మాత్రం మీకు అక్కడ అవసరం లేదు. పైన అనుకున్న వస్తువులు ఇక్కడ బ్యాగ్ ఇక్కడ పెట్టేసి కొంచెం పర్ డే 100 రూపీస్ అట్లా తీసుకుంటారు ఒక బ్యాగ్కి. ఇక్కడ పెట్టేసి ఇక్కడ నుంచి మీరు ఈజీగా కొంచెం లగేజ్ కొంచెం తక్కువ వేసుకొని ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోవచ్చు. ఓకే, ఇది కడీ చావల్. ఇప్పుడు మేము దీన్ని ఇక్కడ నుంచి బయలుదేరుతాం. తినుడు అయిపోయింది. తినడానికి చాలా టైం వేస్ట్ చేసినాం. బ్యాగ్స్ కూడా 2 బ్యాగ్స్ ఒక కవర్ అక్కడ పెట్టేసి ట్రెక్కింగ్ స్టార్ట్ చేసినాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ స్టార్ట్. ఇక
ఇప్పుడు మనం గౌరీకుండ దాకా వచ్చినాం. గౌరీకుండ ఎంట్రన్స్ ఇక్కడ నుంచి, ఇది కేదార్నాథ్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి కేదార్నాథ్ ఎంట్రన్స్, ఇక్కడ వరకు అంటే గౌరీకుండ అన్నట్టు. ఈ గేట్ తర్వాత నుంచి కేదార్నాథ్ ట్రెక్ స్టార్ట్. ఇవన్నీ గుర్రాలు. ఒక్కొక్క గుర్రం మీ ఎంత మీరు వెయిట్ ఉన్నారా అని బట్టి రేట్ ఉంటుంది ఇక్కడ. మీ వెయిట్ని బట్టి ఒక్కొక్కటి 6,000 నుంచి స్టార్ట్ అయితే 10,000 12,000 వరకు ఉంటాయి రేట్లు. ఒక 3 కిలోమీటర్స్ వాక్ చేసినాం. ఒక జగలో కూర్చున్నాం. ఇక్కడ మా వాళ్ళు ఇంకా వెనకనే నడుస్తూ ఉన్నారు. మేము జస్ట్ వెనక అత్తులు మేము జస్ట్ 3 కిలోమీటర్లు వచ్చి ఒక జగలో కూర్చున్నాం. అంటే కూర్చోవాలని లేదు, కానీ మా వాళ్ళు ఇంకా ఎన్నుకున్నారని చెప్పేసి మేము కూర్చున్నాం ఇక్కడ. మధ్యలో ఇలాంటి వాటర్ ఫాల్స్ మిమ్మల్ని ఇప్పటి వరకు మేము ఒక దగ్గర ఒక 14-15 కిలోమీటర్స్ ఎక్కాం. అంతగానే మేము అంటే బాగా అలసిపోయిన ఫీలింగ్ ఏం లేదు, కానీ ఈ లొకేషన్స్ చూస్తుంటే ఆ అలసిపోయిన ఫీలింగ్ కూడా వస్తలేదు. అంత మంచి లొకేషన్స్ ఉన్నాయి. ఇలా మధ్యలో వాటర్ ఫాల్స్. ఇప్పుడు ఒక భీమ్వలి, ఇక్కడ అంటే ఎక్కేటప్పుడు భీమ్వలి అని ఒక ఊరు, అక్కడ ఆగినాం. లొకేషన్స్ చూడలే, నా వెనక లొకేషన్స్. భీమ్వలిలో టెంపుల్ ఉంటుంది ఇట్లా. ఇప్పుడు చల్లటి నీళ్ళలో కొంచెం ముఖం తట్టుకొని పోతున్నాను నేను. ఓకేనా అన్న? సో అందుకే నేను రెయిన్ కోట్ వేసేసుకుంటున్నా. ఎక్కువ నానద్దు, ఎక్కువ నానితే జ్వరాలు. ఇప్పుడే కొంచెం నానేసిన, సో నానద్దు ఇంకా ఎక్కువ. ఫుల్ వర్షం ఎక్దం ఫుల్ పడేటట్టుంది ఇప్పుడు. సార్ వెదర్ ఇప్పుడు ఎంత దూరం ఉంది. కింద నీళ్లు దుడులు ఎట్లా పోతున్నాయి, ఎంత ఫాస్ట్ నీళ్ళు పోతున్నాయి.
ఇక్కడ నుంచి మొత్తం మంచిగా ఉంది చూడండి. ఈ బ్రిడ్జ్ కనిపిస్తుంది. ఈ బ్రిడ్జ్ మీకు ఇటు వెళ్ళి ఇంకా అసలు మొన్నసారి వచ్చినప్పుడు చాలా కనిపించింది పైదాకా. ఇప్పుడు అసలు ఏమీ కనిపించలేదు. మొత్తం ఫాగ్ మొత్తం నిండిపోయింది చూడండి. ఇవన్నీ గుట్టలు, ఇందాక చూసి గుట్టలు, ఇవన్నీ అవే గుట్టలు. కింద వాటర్ చూడండి ఎంత ప్రెషర్ తోటి పోతున్నాయి. ఇప్పుడు మేము ఆఫ్ ట్రాక్ వచ్చినాం. లొకేషన్ చూడండి ఎట్లుందో. ఈ బ్రిడ్జ్ మీకు వెళ్ళి మళ్ళీ ఇటు పోవాలి మనం. ఇంకా ఇప్పుడు మేము నడిచి వర్షం పడుతుంది, ఫుల్ చలి ఉన్నది. కొంచెం అన్న కడుపులో గరం ఉండాలని చెప్పేసి మ్యాగీ తింటున్నాం. అందరం తింటున్నాం మ్యాగీ. పోయే దారిలో ఇటువంటి ఎన్నో కనిపిస్తాయి. ఇవి మెట్ల మీద కూడా వస్తాయి. మెట్లు చాలా జారుతున్నాయి. యాక్చువల్గా మేము ఇప్పటివరకు ఒక 18 వచ్చి ఉంటాం. ఇంకా పోవాలి మీదికి. ఇంత ముసలోళ్ళు ట్రెక్ ఎత్తుళ్ళు 25-26 కిలోమీటర్లు ట్రెక్ చేస్తున్నారు ఇక్కడ. ఇంతకన్నా ముసలామె ఒక ఆమెను చూసిన నేను. ఆమె తలకు దెబ్బ తాకింది, అయినా కూడా ఆమె 26 కిలోమీటర్లు ట్రెక్ చేసి పైకి వచ్చి దర్శనం చేసుకొని కిందికి మళ్ళీ నడుచుకుంటూ వెళ్తుంది ఆమె. మాల్యుడు ఎక్కి అలసిపోయి ఆడుకుంటారు, కొట్టుకుని ఆడుకుంటారు డైరెక్ట్. అలసిపోయి మళ్ళీ అందరం కాఫీకి వచ్చేసినాం. ఇంకొంది చాలా ట్రెక్ ఉంది, ఇంకా 2 to 4 కిలోమీటర్స్ ట్రాక్ ఉంది. కాఫీ తాగుతున్నాం అందరం మేము ఇక్కడ. ఫైనల్లీ మేము రీచ్ అయినాం కేదార్నాథ్ దగ్గరికి. ఇగో ఈ ప్లేస్ ఇప్పుడు ఖాళీగా ఉన్నదిగా. మొత్తం కింద నుంచి వచ్చిన గుర్రాలన్నీ ఇక్కడనే ఉంటాయి. ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ గుడి ఉంటుంది. ఇక్కడికి టెంట్లు వగేరా టెంట్లు అయినా రూమ్లు అయినా ఇక్కడ తీసుకోవచ్చు మనం. సో ఇప్పుడు మేము ఇక్కడనే టెంట్ తీసుకున్నాం. వాళ్ళు టెంట్ మాట్లాడేసినాం. టెంట్ దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు. చాలా అంటే పోయినసారి కంటే చాలా ఫాస్ట్గానే ఎక్కినాం, కానీ మా వాళ్ళు కొంచెం బాగా అలసిపోయారు. బాగా అలసిపోయారు. మళ్ళీ రేపు పొద్దున మేము 6 o'clock వరకు లేచి స్నానం చేసి టెంపుల్కి వెళ్ళాలి. ఇప్పుడే మేము టెంట్ కూడా తీసేసుకున్నాం. ఇక్కడ టెంట్ వాష్రూమ్ కూడా దగ్గరనే ఉంది ఇక్కడ. సో టెంట్ ఇచ్చిండు, హీటర్ కూడా ఇచ్చిండు. 1000 రూపీస్ కొంచెం ఎక్కువనే. నాట్ సీజన్, ఇది సీజన్ కాదు కాబట్టి కొంచెం ఎక్కువనే. కానీ ఇప్పుడు మేము వచ్చిన టైంకి కొంచెం టెంట్లు ఇక్కడ తక్కువ ఉన్నాయి కాబట్టి మేము 1000 రూపీస్ తీసుకున్నాం టెంట్కి. ఇగో ఇది మా టెంట్. లోపల హీటర్ కూడా ఇచ్చేసిండు. సో ఇవాళ మన బ్లాగ్ ఇక్కడికే ఎండ్ అవుతుంది. రేపటి బ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం.